అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో శృంగేరిలో ఉన్నటువంటి శ్రీ విద్యాశంకర ఆలయం, అలాగే శారదాదేవి పీఠాన్ని మనం సందర్శించబోతున్నాం. ఈ శృంగేరి పట్టణం కర్ణాటక రాష్ట్రంలోని చిక్మగళూరు జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఈ పుణ్యక్షేత్రం బెంగుళూరు నుంచి 320 కిలోమీటర్లు, అలాగే ఉడిపి నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి ఉడిపి నుంచి చేరుకోవడానికి ముందుగా శివమొగ్గ వెళ్ళే బస్సులో కాల్మనే అనే ఊరు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుండి శృంగేరికి బస్సు సౌకర్యం ఉంటుంది. శృంగేరి అనే పేరు ఋష్యశృంగగిరి నుండి వచ్చిందని చెప్తారు. ఋష్యశృంగ మహర్షి ఆశ్రమము శృంగేరి దగ్గరగా ఉన్న శృంగపర్వతం వల్ల ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఋష్యశృంగుడు అంగరాజ్యంలో అడుగుపెట్టి ఆ రాజ్యాన్ని క్షామం నుండి విముక్తి కలిగించి వర్షాలు పడేటట్లు చేస్తాడు. వృత్తాంతం రామాయణ బాలకాండ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది రాజగోపురం, చాలా ఎత్తుగా ఉంది. ఇదే గ్రామంలో శంకరాచార్యులు అద్వైతమును వ్యాప్తి చేయుటకై శంకర మఠమును స్థాపించి ఉన్నారు. ఆదిశంకరాచార్యులు అద్వైత మతం ప్రచారం చేయడానికి నెలకొల్పినటువంటి 4 మఠాలలో శృంగేరి శారదా మఠం మొదటిది. ఈ మఠాన్నే దక్షిణాన్మాయ మఠం అని పిలుస్తారు. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్న ఆలయం విద్యాశంకర ఆలయం, అలాగే ఈ ఆలయం శారదాంబ ఆలయం. శారదా పీఠాన్ని ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలో స్థాపించారు. ధర్మ ప్రచారం కోసం దేశయాటన చేస్తున్నటువంటి శంకరాచార్యులు తన పరివార శిష్యులతో ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఒక సర్పము ప్రసవించుచున్నటువంటి ఒక కప్పకు నీడనిస్తున్న దృశ్యం ఆయనకు కనిపించింది. సాధారణంగా జాతివైరం కలిగినటువంటి కప్ప మరియు సర్పాలు ఇలా మైత్రిభావం ఉండడం శంకరాచార్యుల వారికి ఆశ్చర్యం కలిగించింది. ఈ 2 ప్రాకృతిక వైరులలో మైత్రీభావం ఉంది కాబట్టి ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైనదిగా భావించి ఇక్కడే మొదటి మఠం నిర్మించాలని తలచి ఇక్కడే మొదటి మఠాన్ని స్థాపించారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడే 12 ఏళ్ల పాటు గడిపి ఆ తర్వాత దేశయాటన జరుపుతూ పూరి, కంచి, బద్రి, ద్వారకాలలో మఠాలను స్థాపించారు. పందిరి మధ్యలో ఉన్నటువంటి స్తంభాన్ని మీరు గమనించినట్లయితే ఆ స్తంభాన్ని పూర్వం సమయ సూచికగా ఉపయోగించేవారు, అంటే సండైలుగా. ఈ ఆలయ నిర్మాణం హోయసల నిర్మాణ శైలిలో కలిపి ఉంటుంది. అద్భుతమైన శిల్పకళ సౌందర్యం ఈ ఆలయ సొంతం. శారదాదేవి జ్ఞానానికి, విఘ్న సర్వస్వానికి ప్రతీక. ఆలయంలో ఉన్న అమ్మవారు శంకరాచార్యుల కాలం నుండి ఉందని చెప్తారు. మండన మిశ్రుని భార్య అయినటువంటి ఉభయభారతి ఇక్కడ విగ్రహంగా మారిందని కథనం. ఇక్కడ మీరు చూస్తున్నది తుంగభద్ర నది. ఇక్కడ మండన మిశ్రుడు అంటే 8వ శతాబ్దానికి చెందినటువంటి హిందూ తత్వవేత్త. ఆయన ఆదిశంకరాచార్యుడి యొక్క శిష్యుడు. మొదట్లో చందనంతో చేసినటువంటి విగ్రహం ఇక్కడ ఉండేది. తర్వాత కాలంలో విద్యారణ్య స్వామి వారి పీఠాధిపతిగా ఉన్న సమయంలో రాతి బంగారు విగ్రహ ప్రతిష్ఠ చేశారని తెలుస్తుంది. ఇక్కడ శారదాదేవి ఆలయంలోకి ప్రవేశించాలంటే ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. ఇక విద్యాశంకర ఆలయ చరిత్రకు వస్తే శారదా శృంగేరి 10వ పీఠాధిపతి అయినటువంటి విద్యాశంకర తీర్థుల స్మారకంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ నదీ సమీపానికి చేరుకున్నప్పుడు మనం ఇక్కడ శివలింగాన్ని గమనించవచ్చు. ఈ శృంగేరి శారదా మఠం తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఆలయానికి, అలాగే ఉపాలయాలకి ఇక్కడున్న పూజామూర్తులకు అవసరమైన జలాన్ని ఈ తుంగభద్ర నది నుండి తీసుకువెళ్తారు. ఇక్కడ తుంగభద్ర నది నీరు ఎంతో స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే ఈ చేపలు చాలా మట్టుకు ఒడ్డుకు వచ్చి మనల్ని ఆహ్లాదపరుస్తుంటాయి. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఆ చేపలకు అటుకులు వేసి ఆహారంగా సమర్పిస్తూ ఉంటారు. చూసారా, చాలా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి ఈ చేపలు వస్తూ ఉన్నాయి. ఈ చేపలు చాలా పెద్ద సంఖ్యలో ఒడ్డుకు చేరుకొని భక్తులకు ఆహ్లాదాన్ని అందిస్తూ ఉన్నాయి. సాధారణంగా తుంగ అని పిలుస్తూ ఉంటారు. తర్వాత తుంగభద్రగా మారి కృష్ణానదికి ఉపనదిగా మారుతుంది. ఈ ఆలయం విద్యాశంకర ఆలయం. ఇలా ఈ ఆలయం యొక్క వెనక వైపు నుంచి వెళ్తే మనకి కొన్ని ఉపాలయాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి దేవాలయం కూడా అద్భుతమైన శిల్పాలు మనకి కనిపిస్తున్నాయి. ఈ విద్యాశంకర ఆలయాన్ని మనం గమనించినట్లయితే 6 ద్వారాలు ఉంటాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి స్తంభానికి మధ్యన కూడా ఒక విగ్రహం అనేది అద్భుతంగా చెక్కుంచారు. ఇక్కడ ప్రతిరోజు కూడా
అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఆలయానికి వెనుక వైపు ద్వారం అన్నమాట. ఇలా ఆలయానికి 6 ద్వారాలు ఉంటాయి. మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే ప్రతి స్తంభానికి మధ్య ఒక విగ్రహాన్ని అద్భుతంగా చెక్కడం మీరు గమనించవచ్చు. ఇక్కడ మరో అద్భుతమైన శిల్పాన్ని మీరు గమనించవచ్చు. ఇంతటితో శృంగేరి క్షేత్ర ఆలయ దర్శనం పూర్తయింది. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.